గమనించాలి. శరీరం విలువైనదా లేదా ఆత్మ విలువైనదా అన్న ప్రశ్న వస్తే సమాధానం రెండూ విలువైనవే. అయితే శరీరం కన్నా విలువైనది ఆత్మ అండి. ఎందుకంటే ఈ లోకం వరకే ఉంటుంది శరీరం, అయితే లోకం విడిచిన తర్వాత కూడా ఉంటుంది ఆత్మ. మరి మనలో ఎంతమంది మన శరీరాన్ని పట్టించుకుంటున్నట్లుగా ఆత్మను పట్టించుకుంటున్నాం? శరీరాన్ని కాపాడుకుంటున్నట్లుగా ఆత్మను కాపాడుకుంటున్నాం? ఆత్మీయ జీవితంలో స్థిరపడుతున్నాం, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నాం, ఆత్మీయ జీవితంలో ఫలిస్తున్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం. మన శరీరాన్ని పట్టించుకోవాలి, తప్పు కాదు. అయితే అంతకన్నా గొప్పగా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి, ఆత్మీయ జీవితాన్ని మనము కాపాడుకుంటూ ఈ లోకంలో జీవించాలి. మరి మనలో ఎంతమంది మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నాం? ఎవరు కాపాడుతారు మన ఆత్మీయ జీవితాన్ని అంటే అందుకు సమాధానం దేవుడేనండి. దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, దేవుడు చెప్పినట్టుగా ఎవరైతే జీవిస్తారో, దేవుడు కోరుకున్నట్లుగా ఎవరైతే జీవిస్తారో వారు తమ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్న వారు అవుతారు. చివరికి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకున్న వారు అవుతారు. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఒకసారి ఆలోచన చేద్దాం. శరీరం కన్నా గొప్పగా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాం. శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని